ముద్రికల గురించి మాట్లాడుతున్నాం. ఎన్ని రకాలు? 3 రకాలు. అవి ఏమిటవి? చతురస్రాకారము, దీర్ఘ చతురస్రాకారము, వృత్తాకారం. ఎక్కువ ముద్రికలు ఏ ఆకారంలో ఉండేవంటే చతురస్రాకారం, స్క్వేర్ టైప్. దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న ముద్రిక మనకి ఎక్కడ దొరికింది? కాళీబంగంలో దొరికింది. నెక్స్ట్ వృత్తాకారంలో ఉన్న ముద్రిక ఎక్కడ దొరికిందంటే జుకార్ అనే ప్రాంతంలో దొరికింది. ఈ ముద్రికలు 3 రకాల పార్ట్లు ఉండేవి. జాగ్రత్తగా చూడండి అమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ముద్రికలో ఎన్ని రకాల పార్ట్లు ఉండే? 3 పార్ట్లు. 3 రకాల పార్ట్లుగా దాన్ని ఏం చేశారు? ముద్రించారు. స్టియాటైట్ అనే గట్టి రాయితో తయారు చేశారమ్మా. ఈ సింధు నాగరికత ప్రజలు ఏ రాయితో ముద్రికలు తయారు చేశారు అంటే స్టియాటైట్ రాయి. ఆ ముద్రికను మనం గమనిస్తే ఆ ముద్రికలో 3 పార్ట్లు ఉంటాయి. 1, 2, 3. లిపి ఉండేది. మొదటి పార్ట్లో వాళ్ళు రాసినటువంటి రాత లిపి ఉండేది. రెండో పార్ట్లో ఈ మధ్యలోని జంతువుల బొమ్మ ముద్రించారమ్మా. జంతువుల యొక్క బొమ్మ ముద్రించేవారు. ఎస్ ఆర్ నాట్? నెక్స్ట్ 3వ పార్ట్లో ఐకాన్ ఉండేది. అంటే ఎవడైతే ఆ ముద్రిక వేస్తున్నాడో ఆ ముద్రిక వేసినోడు గుర్తు. క్లియర్ అమ్మా? ప్రతిదీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ చదవాలి. ఈ లిపిలో లిపి. రెండోది మధ్యలో జంతువుల బొమ్మ. అడుగు భాగాన్ని ఏముండేదంటే ఐకాన్ ఉండేది. ఏముండేది? ఐకాన్. అయితే ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే ఈ లిపి సింధు నాగరికత యొక్క లిపి ఏదమ్మా? బొమ్మల లిపియే కదా, పిక్టోగ్రఫిక్ స్క్రిప్టే కదా. అయితే ఈ ముద్రిక పొడవు, ఈ ముద్రిక మొత్తము ఈ పొడవు ఉంది కదా, ఈ పొడవు ఎంత ఉండేదంటే 1 నుంచి 5 సెంటీమీటర్లు ఉండేదంటమ్మా. ఎన్ని సెంటీమీటర్లు? అంటే ముద్రిక యొక్క పొడవు ఎంత ఉండేదంటే 1 నుంచి 5 సెంటీమీటర్లు ఉండేదంట. అంటే చూడండి అమ్మా, అంత చిన్న స్థలం లేదా అక్కడ ఈ బొమ్మలు లిపి రాసేవారు, జంతువుల బొమ్మలు వేసేవారు, మరియు వాడి గుర్తు కూడా వేసుకునేవాడు. అంటే ఇప్పుడు చూడండి సింధు నాగరికత ప్రజలు టెక్నాలజీ ఎంత బాగా ఉపయోగించారో, ఎంత బాగా కలిగి ఉన్నారో దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది.